వహించాలి, ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఫీల్డ్లో ఉండి వైసీపీ ఇంట్లో కూర్చొని బొమ్మ జల్లడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు కనీసం వచ్చి ఎవరికి ఎటువంటి సహాయం చేయడం లేదని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఏదైనా చెప్తారులేండి, కానీ మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది మాకు తెలుసు, గతంలో ఏం చేసామనేటువంటిది తెలుసు, ప్రజలకు తెలుసు, ఏ రకంగా సహాయం అందించామనేటువంటిది కూడా తెలుసు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంకా రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, రేపు ఏం జరిగినా, అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మాకు కానీ మా పార్టీకి కానీ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మేము పబ్లిసిటీ చేసుకోలేము. మాకు పబ్లిసిటీ చేత కాదు. మా ముఖ్యమంత్రి గారికి, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీబీలు ఎక్కి ఆ డ్రైవర్ పక్కన కూర్చోవడం రాదు, లేదా తొట్లో ఫోటోగ్రాఫర్లు పెట్టి ఫోటోలు తీయించుకోవడం రాదు. సో ఈ పబ్లిసిటీ మాకు చేతకాక మేము కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా గోరంత చేస్తే కొండంత పబ్లిసిటీ. సో ఇందులో ఇది ఎందుకంటే ఈ జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో చాలామంది మమ్మల్ని, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ మనం చేసుకున్నవి చాలా మటుకు చెప్పుకోలేకపోతే. ఎస్, దాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం, ఏ రకంగా ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఏది ఏమైనప్పటికీ మా వాళ్ళు చేయాల్సినటువంటివి, మేము చెప్పినటువంటివి అన్నీ కూడా మేము చేస్తాం, జరుగుతూనే ఉంటాయి. దానికి మేము పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. లాస్ట్ 5 years మేడం గారు లాస్ట్ 5 years తెలంగాణలో తిరిగారు. నాకు తెలిసి మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు. మేడం ఏమన్నా మరి తెలంగాణ గురించి మాట్లాడారు, ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు, మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. నాకు తెలిసి షర్మిలమ్మ అయితే లాస్ట్ 5 years ఎక్కువగా 5 సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేశారు. మరి అక్కడ ఏదైనా చూసి అక్కడ గురించి, అక్కడ చూసి ఇక్కడ గురించి ఏం మాట్లాడారేమో. మరి విజయవాడ వరదలు ఏ రకంగా వచ్చాయనేటువంటిది ప్రపంచానికి తెలుసు. సో వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా, దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి? వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు, ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం. ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి. నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి. చివరికి నువ్వు 2 గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు. నువ్వు ఎన్ని గంటలు పడుకున్నా ఎవరికి కావాలి? అంటే ఆ స్థాయికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏం చెప్తాం? సరే, ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పాను ఇందాక. ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము. బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవడం మానేసాం. మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు. సో వీటన్నిటిని అధిగమించడానికి పబ్లిసిటీని